జూలై 1518 ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ నగరం. వేసవికాలం. ఫ్రట్రోఫియా అనే ఒక మహిళ హఠాత్తుగా తన ఇంటి నుండి వీధిలోకి వచ్చి ఒక్కసారిగా గట్టిగా ఆగకుండా డాన్స్ వేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి అందరూ నవ్వుకున్నారు. కానీ 1 గంట గడిచింది, 2 గంటలు గడిచాయి. అయినా ఆమె డాన్స్ ఆపలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఆపాలని ప్రయత్నించినా ఆమె ఆగలేకపోయింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 6 రోజుల పాటు ఆమె ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంది. ఆమెకు సంగీతం ఏమీ లేదు, కేవలం ఆగలేని భయంకరమైన నాట్యం మాత్రమే. కానీ అసలు భయం అప్పుడే మొదలైంది. ఆమెను చూసి మరో 30 మంది, ఆ తర్వాత 100 మంది, నెల తిరిగేసరికి దాదాపు 400 మంది ప్రజలు ఇలాగే ఆగకుండా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ వింత అంటువ్యాధిని చూసి నగర పాలకులు భయపడిపోయారు. ప్రజలు అలసటతో, నీరసంతో, గుండెపోటుతో ఒక్కొక్కరుగా మరణించడం మొదలుపెట్టారు. మీరు విన్నది నిజమే, డాన్స్ చేసి చనిపోయారు. చరిత్రలో ఈ భయంకరమైన సంఘటనను ద డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518 అని పిలుస్తారు. కానీ ఎందుకు 400 మంది ప్రజలు అలా పిచ్చిగా ఆగకుండా డాన్స్ చేశారు? దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటి? సైంటిస్టులు, చరిత్రకారులు 3 ముఖ్యమైన థియరీని ప్రతిపాదించారు. థియరీ నెంబర్ 1, ఆ కాలంలో వాళ్ళు తినే రై బ్రెడ్ మీద ఎర్గట్ అనే ఒక రకమైన ఫంగస్ పెరిగేది. ఈ ఫంగస్ చాలా విషపూరితమైనదిగా, దీన్ని తింటే భ్రమలు కలుగుతాయి, శరీరంపై నియంత్రణ కోల్పోయి కాళ్ళు చేతులు వాటంతట అవే కదులుతాయి. ఎల్ఎస్డి అనే భయంకరమైన డ్రగ్ ను కూడా దీని నుంచే తయారు చేస్తారు. థియరీ నెంబర్ 2, ఇదే అత్యంత బలమైన థియరీ. దీనినే మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అంటారు. 1518 ఆ ప్రాంతంలో భయంకరమైన కరువులు మరియు ఆకలి, పేదరికం జబ్బులు ఉన్నాయి. ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ ఒత్తిడి మొత్తం ఈ వింత డాన్స్ రూపంలో ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిలా వ్యాపించి ఉండవచ్చని, ఇది జబ్బు కాదు, మానసిక సంబంధించిన హిస్టరీ అని 3వ థియరీ. కొంతమంది ఇది సెయింట్ విటస్ అనే దేవుడిని పూజించే ఒక రహస్య బృందం అని, వాళ్ళు ఇలా డాన్స్ చేస్తూ దేవుడిని ప్రార్థిస్తారని అంటారు. కానీ డాన్స్ చేస్తూ చనిపోవడం అనేది దీన్ని బలహీనపరుస్తుంది. కారణం ఏదైనా సరే, ఈ డాన్సింగ్ ప్లేగ్ ఒక చరిత్రలో ఒక అంత చిక్కని భయంకరమైన మిస్టరీగా మిగిలిపోయింది. మనిషి మెదడు, సమాజం ఒత్తిడికి ఎంత వింతగా స్పందిస్తాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఈ వింత సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ఇది పాయిజనింగా లేక మాస్ హిస్టరీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మిస్టరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని తెలియని నిజాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.